ఇకపై చెక్ క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడవలసిన అవసరం లేదు. దేశంలో ఆర్థిక లావాదేవీలను వేగంగా జరిగేలా కొత్త చెక్ క్లియరింగ్ మెకానిజం తీసుకువచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చెక్ క్లియరెన్స్ సమయాన్ని రోజుల నుంచి కొన్ని గంటల్లోకి తగ్గించున్నట్లు మానిటరీ పాలసీ మీటింగ్ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. డిజిటల్ యుగంలోనూ బ్యాంకింగ్ సేవల్లో ఏదైనా ఆలస్యం అవుతుంది అంటే అది చెక్కుల క్లియరెన్సే. ఎవరైనా తమ పేరు మీద చెక్కు ఇస్తే దాన్ని నగదు రూపంలో మార్చుకోవడానికి ప్రస్తుతం 2 రోజుల సమయం పడుతుంది. ఇతర మార్గాల్లో సత్వరమే నగదు లభిస్తున్న ఈ రోజుల్లో చెక్కులు మాత్రం రోజుల గడువు తీసుకుంటున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై దృష్టి సారించింది. కొన్ని గంటల్లోనే చెక్ క్లియరెన్స్ జరిగేలా సంబంధిత ప్రక్రియల్లో కీలక మార్పును ప్రకటించింది. ఆర్బీఐ ద్రవ్య పరిమితి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా చెక్కులకు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు. చెక్కుల క్లియరెన్స్లకు ప్రస్తుతం T+1 విధానం అమలవుతుందని చెప్పారు. దీన్ని కొన్ని గంటలకు తగ్గించాలనుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రస్తుతం అవలంబిస్తున్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ విధానంలో మార్పులు చేయనున్నారు. బ్యాచ్ల వారీగా ప్రాసెసింగ్ కాకుండా ఇకపై ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్ విధానాన్ని అవలంబించున్నట్లు చెప్పారు. బ్యాంకు పని గంటల్లో చెక్కును స్కాన్ చేసి ప్రెజెంట్ చేసి కొన్ని గంటల్లోనే పాస్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల కొన్ని గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ పూర్తవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వినియోగదారుల బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత పెరుగుపరిచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.